హలో గైస్, దిస్ ఇస్ విక్కీజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం అయితే చెన్నైలో అయితే ఉన్నాము. అండ్ ఇప్పుడైతే మనం చెన్నై అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం వెళ్తున్నాము ఫ్యామిలీతోని. అండ్ కొంచెం పర్సనల్ వర్క్ మీద వచ్చాను. అండ్ ఆ ట్రైన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఈవినింగే ట్రైన్. సో డే అంతా ఖాళీ అని చెప్పేసి మనం అయితే తిరగడానికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు మెరీనా బీచ్ దగ్గరలో ఉన్నాం 2 km. అండ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి, లొకేషన్స్ కూడా. కానీ ఏంటంటే ఏది కూడా సరిగ్గా చూడడం అవ్వలేదు. బట్ అయినా సరే మేము చూసాము. అండ్ ఎదురుగా కనిపించేది అయితే వివేకానంద కల్చరల్. అదైతే చూద్దామని అనుకున్నాం. బట్ ఏంటంటే అసలు టైం సరిపోలేదు. అందుకని చెప్పి బీచ్ వీట్స్ అవన్నీ చేసేసి ఇంకా వెళ్ళిపోయాము. అండ్ ఇదే మెరీనా బీచ్, కానీ మనకైతే చూడడం అయితే అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇదంతా బ్రాహ్మణ్స్ది అంట. సో బయట వాళ్ళు ఎవరిని కూడా రానంటే ఓన్లీ బ్రాహ్మణ్స్ అయితేనే ఇక్కడ హౌసెస్ రెంట్ ఇస్తారంట. అండ్ నెక్స్ట్ మనం అయితే చర్చ్కి అయితే వచ్చేసాము ఇక్కడ. అండ్ ఈ చర్చ్ అయితే చాలా ఫేమస్, థామస్ చర్చ్ అని. అండ్ చర్చ్ అయితే మీరు కొంచెం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే చర్చ్లో ఏంటంటే క్రీస్తు సంబంధించినవి ఏంటంటే కొన్ని వస్తువులు ఉన్నాయి, అవి మీరు చూస్తే చాలా బాగుంది. చర్చ్ కూడా చూడడానికి అవుట్ సైడ్ చాలా బాగుంది. అండ్ మీరు ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా, ఎందుకంటే ఇక్కడ టికెట్ కూడా ఏం లేదు. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చు. ఆ మ్యూజియం కూడా ఉంది, ఆ మ్యూజియం కూడా మీరు విజిట్ చేయండి. నేనైతే విజిట్ చేసి చాలా తెలుసుకున్నాను. అండ్ చర్చ్ థామస్ అని ఏంటంటే క్రీస్తువి అవన్నీ శిల్పాలు అవన్నీ. అండ్ ఇప్పుడైతే మనం జీజస్ కాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేసాము. అండ్ జీజస్ కాల్స్ అనేది దినకర్ ఛానల్ అయితే చాలా ఫేమస్, తెలుగు ఆరాధన. అండ్ అతనివి బట్టలు మొత్తం ఫస్ట్ నుంచి ఎవరైతే చేశారో తినినవి వస్తువులు అవన్నీ ఏంటంటే ఒక మ్యూజియంగా పెట్టారు దినకరన్వి. అది కూడా ఫ్రీ అనేది. అండ్ సపరేట్ గేట్ అని పర్సనల్గా ప్రేయర్ రిక్వెస్ట్ కానీ ఏమైనా కావాలనుకుంటే అక్కడైతే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆయిల్ కూడా ఇస్తున్నారు, ప్రేయర్ ఆయిల్. అండ్ వాటర్ కూడా ఇస్తున్నారు. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకా పర్సనల్గా ఇంకా ఎక్స్టర్నల్గా కావాలి అంటే మాత్రం అక్కడ షాప్ కూడా ఉంది. అండ్ దినకరన్ ఫ్యామిలీ మొత్తం అబ్దుల్ కలాం చాలామంది చూసాం ఫొటోస్.
ఇప్పుడు అండర్ గ్రౌండ్ మన సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ సమాధి అయితే చాలా ఫేమస్ అంట. ఎందుకంటే ఇక్కడ ఉన్న థామస్ అతను ఏంటంటే ఒక చిన్న రంధ్రంలో నుంచి తప్పించుకొని అయితే వెళ్ళిపోయారు. అండ్ అతని సమాధి అయితే ఇక్కడ కట్టారు. ఎందుకంటే అది చాలామంది ట్రై చేసిన సమాధి ఆ సందులో నుంచి అయితే వెళ్ళలేదు. కానీ ఇతను మాత్రం వెళ్ళిపోయారు చాలా చిన్న కన్నంలో నుంచి. అండ్ ఇది ఏంటి అంటే ఎవరైనా పిల్లలు పుట్టకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చి కోరుకుంటే మాత్రం తప్పకుండా అవుతుంది అంట. అండ్ ఇక్కడ శిల్పాలు అయితే చాలా అందంగా చెక్కారు. అండ్ ఇక్కడ ఏంటంటే కింద చూసారా దాని రాయి మీద ఏంటంటే సిలువని చెక్కారు. అండ్ అది కాకుండా పక్కన చిన్న కన్నం ఉంది. అక్కడ ఏంటంటే ఏమైనా కోరుకొని కాయిన్స్ వేస్తుంటే నెరవేరుతుందంట. అండ్ లోపలైతే కాయిన్ చేసి వాటర్ ఉంది. ఆ వాటర్ ఎలా వచ్చింది కూడా తెలియదు. కానీ అక్కడ వాళ్ళైతే వేయలేదంట వాటర్ అది. అండ్ ఇప్పుడు మనమైతే థామస్ని అయితే సెయింట్ థామస్ తన పుట్టిన ప్లేస్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. అండ్ ఇదే థామస్ పుట్టిన ప్లేస్ అంట. అండ్ ఇక్కడ స్కూల్ కూడా ఉంది, కాలేజ్ కూడా ఉంది. అండ్ మేము పైకి అయితే వెళ్ళాము కానీ దగ్గర దగ్గర ఒక 5 km ట్రెక్కింగ్ అంట. సో అందుకని చెప్పేసి మేము మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాం. ఎందుకంటే మళ్ళీ తిరగాల్సింది ఇంకా ఉంది ప్లేసెస్ కాబట్టి ఇంకొచ్చేసాము.